ఏంటక్క ఒక్కదానివే వచ్చా? అమ్ము ఎక్కడా? తను రానని బెట్టు చేసింది. నా మాట కూడా వినిపించుకోలేదు. అయితే ఏంటిప్పుడు? మా మాట వినకుండా తీసుకొస్తానని వెళ్ళావు కదా, ఇప్పుడు చూడు ఏమైందో. ఎక్కువ మాట్లాడకుండా నీ పని నువ్వు చూసుకోవే. మధ్యలో తన్నెందుకు తిడుతున్నావు? మేము వచ్చేటప్పుడు కూడా అమ్ము రానని గోల చేసింది, అందుకే అక్కడే వదిలేసి వచ్చాం. మేం చెప్పింది వినకుండా నువ్వు వెళ్ళి ఖాళీ చేతులతో తిరిగి వచ్చాం, అందుకే అంటుంది. మన మాట వినే అలవాటు దానికి లేదులేండి. అలా వినేదే అయితే దాని బతుకెప్పుడో బాగుపడి ఉండేది. అక్క 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 సారీ అక్క. పోనీవే. అరిస్తే దేవాకు నచ్చదు. నోరు మూసుకొని సైలెంట్గా ఉండాలి. అందరు మొగుళ్ళలాగే ప్రేమ చూపించట్లేదు, సర్ప్రైజ్లు ఇవ్వట్లేదు అని కంప్లైంట్స్ చేస్తుంటావు కదా. మరి ఈ రోజు ఎలా ఉంది నా సర్ప్రైజ్? హ్యాపీయేనా? పాపిస్టోడా, ఇక్కడికి ఎలా వచ్చావు? ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికే వస్తావు? ఇది మరీ బాగుంది. మా అత్తగారింటికి రావడానికి నాకు ధైర్యం కావాలా? పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చిన వాడిని అత్తగారింటికి రావడానికి భయమా? చూడు, మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అసలు జీవితంలో నీ మొహం కూడా చూడొద్దని ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఎందుకు నన్ను వెంటాడుతున్నావు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వచ్చింది వెళ్ళిపోవడానికి కాదు, నిన్ను మీ ఇంట్లో వాళ్ళని కలిసి నా కష్ట సుఖాలన్నీ చెప్పుకొని అప్పుడు నేను ఇంట్లోంచి వెళ్తాను. హే, మర్యాదగా నీ అంతటి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే అందరినీ పిలవాల్సి వస్తుంది. వెరీ గుడ్ బంగారం, వెరీ గుడ్. నువ్వే అందరినీ పిలిస్తే నాకు పని తగ్గుతుంది. అసలే నా కడుపు ఖాళీగా ఉంది, ఒంట్లో శక్తి లేదు. అందరినీ పిలిస్తే రాచమర్యాదలు చేసి పంపిస్తారు. పిలు పిలు పిలు. ఈ జన్మలో నీకు బుద్ధి రాదా? ఇలా రావడం నీకు సిగ్గుగా లేదు? నీ నీడ కూడా ఈ ఇంటి మీద పడకూడదనుకున్నాను. మళ్ళీ మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు వస్తున్నావు? చూడు, ముందెక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావే? దగ్గరికి రావద్దు, అది నీకే మంచిది కాదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏమన్నావు? ఏమంటున్నావు? చెమటలు పడుతున్నాయి అంటే భయపడుతున్నావు. నేను నీ మొగుడినే కదా, ఎందుకింత భయపడుతున్నావు? నేనంటే ప్రేమ ఉండాలి గాని భయం ఉండకూడదు బంగారం, ఉండకూడదు. ఎక్కడికి
హ్మ్? నువ్వే చెప్పావు కదా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని, అందుకే వెళ్తున్నాను. నేను భార్య చెప్పింది వినే భర్తను కదా. కంటిన్యూగా కాలింగ్ బెల్ కొడుతున్నారు. మళ్ళీ ఎవరొచ్చుంటారు? నోరు ముయ్యవే. నెగటివ్ గా మాట్లాడి టెన్షన్ పెట్టుకో. అయినా జయ అంటే అయ్యుండొచ్చులే. ఇంకోసారి బెల్ రింగ్ అయ్యేలోపు వెళ్ళి చూడు. ఏంటో ఈ బెల్ సౌండ్ వింటేనే భయం వేస్తుంది నాకు. టెన్షన్ పడకు, నేను చూసొస్తానుండు. సార్ మీరా? అమ్మా నిఖిల, బాగున్నావా? బాగున్నాను సార్. లోపలికి రండి సార్. కూర్చోండి సార్. థ్యాంక్ యూ అమ్మా. బాగున్నారా సార్? బాగున్నా నిఖిల. ఉద్యోగం ఎలా ఉంది? అక్క చెప్పింది ఈ మధ్య జాయిన్ అయ్యావంట కదా. బాగుంది సార్. ఒక్క నిమిషం సార్, అక్కని పిలుస్తాను. మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా? అక్కర్లేదమ్మా, నేను ఇప్పుడే తాగేసి వచ్చాను. లక్ష్మి వస్తే మాట్లాడి వెళ్తాను. ఒక్క నిమిషం సార్, పిలుచుకొస్తాను. అక్క, అమ్ముతో తర్వాతైనా ఆడుకోవచ్చు. అవతల మీ బాస్ వచ్చాడు. ఏంటి బాసా? విజయ్ కుమార్ సార్ వచ్చారా? ఆయన ఇంటికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారని ఆలోచిస్తూ కూర్చుంటావా, లేదంటే బయటకు వస్తావా? అమ్ము, నువ్వు ఆడుకుంటూ ఉండు, నేను మళ్ళీ వచ్చి జాయిన్ అవుతాను. పద. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఉండండి సార్, టీ తీసుకొస్తాను. అక్కర్లేదమ్మా, నేను తాగొచ్చాను. ముందు నువ్వు కూర్చో. కూర్చో. ఏదైనా పని మీద వచ్చారా సార్? లేదమ్మా, నీతో మాట్లాడడానికి వచ్చాను. నువ్వు ఈరోజు లీవ్లో ఉన్నావని అర్థమైంది. నేరుగా మీ ఆయనింటికి వెళ్ళాలని విజ్జిని అడ్రస్ అడిగాను. నువ్వు ఇక్కడున్నావని చెప్పింది. అయినా ఉన్నట్టుండి లీవ్ పెట్టావేంటమ్మా? ఇదేనా సమస్య? ఏమైంది లక్ష్మి? మొహంలో ఆ చిరునవ్వే కనిపించడం లేదు. పైగా మీ ఇంట్లో ఉంటున్నావు. ఏమైంది? అత్తింట్లో ఏదైనా ప్రాబ్లమా? సార్, అది అలాంటిదేం లేదు సార్. నాకు ఆరోగ్యం బాగోలేకపోతే నేనే రమ్మన్నాను. నాకు సేవలు చేయటానికే లీవులో ఉంది తను. పొద్దున్నే అల్లుడు గారు వాళ్ళు పలకరించి వెళ్లారు. మా అల్లుడు గారు చాలా మంచివారు. ఆప్యాయత, అనురాగాలతో ఉంటారు. మంచిదండి. లక్ష్మి ఆనందంగా ఉండడమే కావాలి. కానీ లక్ష్మి మొహంలో ఎప్పుడూ కనిపించే ఆ చిరునవ్వే లేదు. ఏదైనా సమస్య ఉంటే చెప్పమ్మా లక్ష్మి. భయపడ్డావా బంగారం?
నా భార్యకి చెమటలు పడుతుంటే ఫ్యాన్ వేయబోయాను. దానికే భయపడితే ఎలా బంగారం? ఏయ్, నీ గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? ఆ? ఎంత ధైర్యం ఉంటే నన్నే ముట్టుకుంటావు? ముందు దూరం వెళ్ళు. అలా తోస్తున్నాడు బంగారం. భార్యాభర్తల మధ్య ఈ సరసం కామనే. ఛీ! సమాజం భార్య పిల్లలు అని తెలిస్తే ఇలా దొంగతనంగా ఎందుకు వస్తావు? చూడు, నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ముందెక్కడి నుంచి వెళ్ళు. ఆ? ఆ? సరే వెళ్తాను. వెళ్లే ముందు ఇంట్లో ఉన్న అత్తయ్య మామయ్యని పలకరించి వెళ్తాను, సరేనా? వద్దు, వెళ్ళొద్దు. ఇంతకీ నువ్వు లోపలికి ఎలా వచ్చావు? ఇలా ఎవరికీ తెలియకుండా ఇంట్లోకి రావడం నాకు వెన్నతో పెట్టిన విద్య. ఆ? ఏదో ఘనకార్యం చేసినట్టుగా చెప్పొద్దు. ఎలా వచ్చావో చెప్పు. గోడ దూకొచ్చాను. ఇలాంటివి మాత్రం బాగా తెలుసు. వచ్చిన దారిలోనే రిటర్న్ వెళ్ళిపో. ఆ? అత్తయ్య ఇంటికొచ్చి అలా ఎలా వెళ్తాం? కనీసం కాఫీ అయినా తాగేసి వెళ్తాను. కొంచెం పంచదార ఎక్కువై త్రిపురా. వేస్తాను. దాంతోపాటు కొంచెం విషం కూడా వేస్తాను. అలాగే వెయ్యి. ఇద్దరం 1/2 చేసుకుని తాగుదాం, ఏమంటావు? ఏయ్, ఎక్కువ ఓవరాక్షన్ చేయకుండా వేడి వేడి కాఫీ తీసుకునిరా. లేదంటే డోర్లో నుంచి స్ట్రైట్ గా వెళ్ళి అత్తయ్య మావయ్యల్ని కాఫీ అడగాల్సి వస్తుంది. కదలకుండా ఇక్కడే కూర్చో. తీసుకొస్తాను. వెళ్ళు. ఏమైందమ్మా లక్ష్మి, అంతా ఓకేనా? ఏదైనా ఉంటే సంకోచించకుండా చెప్పమ్మా, పరిష్కరిద్దాం. అలాంటిదేమీ లేదు సార్. మీరు నాకు తండ్రి లాంటి వారు. మీ దగ్గర చెప్పుకోవడానికి ఇబ్బంది ఏమీ లేదు సార్. నాకు అలాంటి సమస్యలు ఏమీ లేవు సార్. అలా అయితే సంతోషమే అమ్మా. మీరేదో మాట్లాడడానికి వచ్చానని చెప్పారు కదా సార్, దేని గురించి? చెప్తానమ్మా, అది నువ్వు మాత్రమే చేయగలవు, నీ వల్లే అవుతుంది. అదేంటో చెప్పండి సార్. నా వల్ల అవుతుందంటే ఖచ్చితంగా చేస్తాను. అశ్విన్ ఇండియాకి రిటర్న్ వచ్చిన దగ్గర నుంచి కంపెనీని డెవలప్ చేయాలని చాలా ఆశపడుతున్నాడమ్మా. మన ప్రాఫిట్స్ పెంచి ఎక్స్పాండ్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. అందుకే లోన్ అప్రూవ్ అవ్వాలి. కాబట్టి నువ్వు మీ ఆయనతో మాట్లాడి లోన్ అప్రూవల్ అయ్యేలా చేయాలి. మా వాడు ఫస్ట్ టైం ఈ సాయం అడిగాడు. ఈ మాత్రం సాయం చేయాల్సిందే కదమ్మా. మీ ఆయనతో మాట్లాడతావా? నాకు అర్థమైంది సార్, కానీ అనకూడదమ్మా. నిజం చెప్పాలంటే ఒక కంపెనీ బాస్గా ఇక్కడికి రాలేదు, మీ ఇంటి మనిషిగా ఇక్కడికి వచ్చాను. దయచేసి కాదనకమ్మా. నాకు తెలుసు సార్, కానీ అది ఆయన పని. మనం ఎలా చెప్పగలం? బ్యాంక్ పాలసీస్ ఏముంటాయో, వాటి గైడ్ లైన్స్ ఏంటో దాని ప్రకారంగా ఆయన చెప్తారు కదా సార్. అవును లక్ష్మి, కానీ నువ్వు మాట చెప్పి చూడు. ప్లీజ్ అమ్మా. మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు సార్. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి కదా, అలాగే ఇప్పుడు ఆయనకి నాకు మధ్య చిన్న మనస్పర్ధలు ఏర్పడి ఆయనతో మాట్లాడడం లేదు. ఇప్పుడు వెళ్ళి ఈ విషయం మాట్లాడాలా సార్? నువ్వే అంటున్నావు కదమ్మా, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు కామన్. వాటిని సీరియస్గా తీసుకుంటే అలాగే ఉంటాయి. అన్నీ తెలిసి నువ్వే ముందు వెళ్ళి నువ్వే హరితో మాట్లాడొచ్చు కదమ్మా.
లక్ష్మి, ఈ ఒక్క సాయం చేయమ్మా, నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. అయ్యో సార్, అంత పెద్ద మాటలు ఎందుకు? నాకు పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని కలపడం ఇష్టం ఉండదు. కానీ మీ మాటని కాదనలేకపోతున్నాను. సరే, ఒకసారి మాట్లాడి చూస్తాను. థ్యాంక్స్ లక్ష్మి, చాలా థ్యాంక్స్. నువ్వు మీ ఆయన వీలైనంత తొందరగా కలిసిపోవాలి. నువ్వు అన్నీ తెలిసిందానివి. ఏ సమస్యనైనా పరిష్కరించే శక్తి సామర్థ్యాలు నీకున్నాయి. మీ ఇద్దరూ బాగుండాలమ్మా. నేను ఇక బయలుదేరతానమ్మా. వస్తానమ్మా. మంచిదండి. నమస్తే. చూసావా, నువ్వు దూరం కావాలనుకుంటే విధి మిమ్మల్ని దూరం కానివ్వట్లేదు. ఉండు మావా, టీ ఆర్డర్ చేసి వస్తాను. అన్నా 2 మసాలా టీ, అలాగే 2 చక్లీలు తీసుకుంటున్నాను. ఒక్క నిమిషం మావా, ఇదిగో. ఎందుకు మావా ఇంకా అదే ఆలోచిస్తున్నావు? అన్నీ అవే సర్దుకుంటాయి. ఆడవాళ్ళ మనసు ఆకాశంలో మేఘం లాంటిది. వాతావరణం బాగుంటే మెల్లగా కురుస్తుంది. అదే హెచ్చు తగ్గులుంటే సునామీ సృష్టిస్తుంది. లక్ష్మి కూడా అంతే మావా. కొంచెం అర్థం చేసుకుని నీ దగ్గరకు వచ్చే వరకు కూల్గా ఉండు మావా. ఈ చిన్న చిన్న మనస్పర్ధలన్నీ వాటంతట అవే తొలగిపోతాయి. ఇలా ఎన్ని రోజులైనా ఎదురు చూడగలనరా, కానీ తను బలంగా ఫిక్స్ అయిపోయి కూర్చున్నారు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఈ ఓవర్ థింకింగే వద్దంటున్నాను మావా. ఆలోచించడంలో పోటీ పెడితే నువ్వు గోల్డ్ మెడల్ సాధిస్తావు. జరగబోయేదాన్ని ఎవరు ఆపలేరు మావా. ఏది మన చేతుల్లో లేదు కదా. అన్నిటికీ సిద్ధంగా ఉండి హ్యాపీగా ఉండు మావా. బాబు టీ రెడీ. వస్తున్నా. వెళ్దామా? రే, ఆ కారులో వాళ్ళు ఇంకో మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఏ కారు మావా? అక్కడ ఏ కారు లేదు కదా. ఇప్పుడే వెళ్ళిపోయింది కదరా. నేను చెప్పింది ఆ కారు గురించి. రే, నాకేం అలా అనిపించలేదు. ఏదో ఫోన్ వచ్చి కామన్గా మనల్ని చూస్తూ వెళ్ళుండొచ్చు. నువ్వు టీ తాగు మావా.
ఏదో మాయల పక్కిని చూసి కంగారు పడ్డట్టు అంత టెన్షన్ గా వస్తున్నావు. ఏమైంది? వాడులా వెంట పడుతూనే ఉన్నాడు. ఏం చేయను? ఏమంటున్నావే? ఏం లేదులే, వేడివేడిగా ఒక కాఫీ కావాలన్నాను. కాఫీ? ఇందాకొద్దన్నావు. అప్పుడు వద్దన్నాను, ఇప్పుడు కావాలనిపిస్తుంది. ఇప్పుడు ఇస్తావా లేదా? ఆ చెప్పు చాలు. ఇస్తాను తల్లి, ఎందుకివ్వను? ఏ ముహూర్తంలో కన్నానో ప్రతి దానికి ఇలా కసురుకుంటూనే ఉంటావు. ఒక్కసారైనా ప్రేమగా అమ్మా ఒక కప్పు కాఫీ ఇస్తావా అని అడిగితే ఇస్తాను కదా. ఇలా చిరుబురులాడటం ఎందుకు? అయ్యో, ఏ మనిషో ఏంటో. అమ్మా, ఒక కప్పు కాఫీ ఇస్తావా? జీ హుజూర్, తప్పకుండా. అంటే నా ముద్దుల భార్య పని చేసి చేసి అలసిపోయి ఉంటుంది కదా, భర్తగా తన్ని క్షేమంగా చూసుకోవాల్సిన బాధ్యత నాది. కాఫీ తాగు అని చెప్పడానికి వచ్చాను. చాలే ఆపు. నాకు తెలియదు అనుకుంటున్నారా? పొద్దునుంచి ఇప్పటికి 4 కప్పులు తాగారు. ఇంకెన్ని కప్పులు మీకు ఇమ్మంటారు? వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. చ మీకు పనే ఉంటుంది. నా పిచ్చి కాకపోతే వెళ్ళి పేపర్ చదువుకోండి. వెళ్ళండి. అయ్యో, కర్మరా దేవుడా. అమ్ము చెప్పరా. ప్లీజ్ మామయ్య, చెప్పాను కదా నేను అత్తయ్యని నిన్ను కలుపుతానని. నువ్వు సాయంత్రం వచ్చి నన్ను తీసుకెళ్లిపోతే నేనేం చేయలేను. అందుకే ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. ఎలాగైనా మా అమ్మను ఒప్పించు. అమ్ము, నువ్వెన్ని ప్లాన్లు వేసినా మీ అత్తయ్య వినదురా. చిన్నపిల్లవి, నీకేం అర్థం కాదు. అదిగాక మీ అమ్మ నిన్ను తీసుకురమ్మని చాలా గట్టిగా చెప్పింది. నువ్వు ఈరోజు ఇంటికి వచ్చాయి. అదేంటి మామయ్య అలా అంటావ్? ప్లీజ్ మామయ్య, నేను ఇక్కడే ఉంటాను. మా అమ్మతో చెప్పవా ప్లీజ్? అమ్ము, నిన్ను ఈరోజు తీసుకెళ్ళకపోతే మీ అమ్మ నన్ను అంటుంది. నా మాట వినరా. నువ్వు రెడీ అవ్వు, నేను సాయంత్రం వచ్చి తీసుకెళ్తాను. సరే, బాయ్.